ఫ్రెండ్స్ దేవుడికి ప్రసాదం రెడీ పూర్ణాలు ఎంతో చక్కగా ఉండే టేస్టీగా ఉండే పూర్ణాలు అండి. మీన్స్ గుడ్ మార్నింగ్, అందరు ఎట్లున్నారు? ఈరోజు మనం ఈజీ వేలో పూర్ణాలు చేసుకోబోతున్నామండి. ఇట్లా పచ్చెనగపప్పు తీసుకున్నాను, 1 కేజీని బాగా వాష్ చేసేసుకొని ఇట్లా ఒక పెద్ద పాత్ర పెట్టుకొని ఇట్లా మందంగా ఉండే పాత్ర దీంట్లో వేసి బాయిల్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది బాయిల్ అవ్వాలి కొంచెం బాగా, పప్పు అనేది కొంచెం గట్టిగా లేకుండా ఇట్లా మెదపగానే మెదిగిపోవాలండి. నేను చూపిస్తాను మీకు ఆ ప్రాసెస్. పప్పు అయితే బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. ఒక పప్పు మెదిపి ఇట్లా మెదపగానే పప్పు అనేది నలిగిపోవాలండి, ఎప్పుడు బాయిల్ అయినట్టు. ఇప్పుడు ఈ పప్పుని ఒక పల్చటి క్లాత్ మీద వాటర్ అనేది వెట్ అనేది లేకుండా ఆరబోసుకుందాము. ఈ పచ్చెనగపప్పు అనేది ఇట్లా పప్పుని ఒక పల్చటి బట్ట మీద వేసి వాటర్ అంతా లేకుండా డ్రై అయిపోయేలాగా పప్పుని ఇట్లా ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టుకుంటున్నాను నేను. మినపప్పు బియ్యం ఫ్రెండ్స్, మినపప్పు 1 టంబ్లర్ మినపప్పు తీసుకుంటే 2 టంబ్లర్లు అదే టంబ్లర్తో 2 టంబ్లర్లు రైస్ వేసి నానబెట్టాను. ఇట్లా పూర్ణాలకి పైన లేయర్ కోసంగా మనం ఇట్లా నానబెట్టుకుందాము ఒక 6 అవర్స్ ముందు. ఇప్పుడు మనం గ్రైండర్ వేసేసుకొని రుబ్బేసుకుందాం. ఈ పిండి గట్టిగా రుబ్బుకోవాలండి, పైన లేయర్ పిండి. మళ్ళీ పల్చగా ఏంటంటే పూర్ణం పెట్టుకోవాలి కదా మనం లోపల, పల్చగా ఏంటంటే నూనె అంతా పాడైపోతుంది. సో మనం గట్టిగా రుబ్బుకుంటే సుఖి అన్నది కదలకుండా ఉంటుందండి పూర్ణం అన్నది. బియ్యము మినపప్పుని ఇట్లా వేసేసాను ఫ్రెండ్స్ గ్రైండర్కి. ఇంకా కొంచెం స్మూత్ టెక్స్చర్ రావాలి, ఇంకా మెదగాలండి బాగా. ఫ్రెండ్స్ ఇట్లా జారు పెట్టుకున్నాను, దీంట్లోకి ఈ ఆరిపోయిన పప్పుని వేస్తున్నాను. శనగపప్పుని ఇట్లా జారు వేసుకొని పొడి చేసుకుందాము. ఫస్ట్ ఇట్లా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇట్లా జారులో బెల్లం కలుపుకోవాలి కదా మనం, ఒక పక్కన పెట్టుకుందాం ఫస్ట్ ఈ పొడిని. కొంచెం ఎక్కువ పిండే కదా, అందులోకి ఇన్ని యాలక్కాయలు పడతాయి, అందుకని ఇది వేసి మిక్సీలో వేసి పప్పుతో పాటే రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అంతా ఒక దాంట్లోకి వేసుకొని కలుపుకుంటున్నాను. ఇప్పుడు బెల్లం వేసి కలుపుకుందాం. ఒక స్టీల్ పాత్ర తీసుకొని నేను 1 కేజీ పప్పు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, 1 కేజీ బెల్లం తీసుకున్నాను. ఇట్లా పాకంలాగా కొంచెం ఒక చిన్న టంబ్లర్ నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాను ఫ్రెండ్స్. ఇది మెల్ట్ అవ్వాలి ఫస్ట్. ఇంతలోపు పిండి రెడీ అయిందో లేదో చూసేద్దాం ఫ్రెండ్స్. ఎస్, పర్ఫెక్ట్గా స్మూత్ టెక్స్చర్ వచ్చింది. ఇప్పుడు గ్రైండర్ ఆఫ్ చేసేసుకొని పిండి ఒక దాంట్లోకి తోడేసుకుందాం ఫ్రెండ్స్. బెల్లం అంతా ఒకసారి ఇట్లా కలిపేసుకున్నాను ఫ్రెండ్స్, ఇట్లా గంటితోటి. ఇది ఇంకొంచెం మెల్ట్ అవ్వాలి. బెల్లం అయితే బాగా మెల్ట్ అయింది, ఇట్లా కలుపుతూ ఉండాలి గడ్డలు కరిగేదాకా. బెల్లం అయితే బాగా బాయిల్ అయింది ఫ్రెండ్స్, ఇట్లా పాకంలాగా వచ్చింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పక్కన గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చెనగపప్పు బ్యాటర్లో ఇది కలిపేసుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా మనం వడకట్టేసుకుందాము. బెల్లంలో కొంచెం మట్టి అట్లా ఉంటుంది కదా, రాళ్ళు అవి, అందుకని ఇట్లా ఫిల్టర్ చేస్తున్నాను ఈ పాకంని. మా అమ్మగారు బాగా ప్రిపేర్ చేస్తారండి ఈ బూరెలు పూర్ణాలు అన్నవి. బెల్లం వేసుకుంటూ ఇట్లా గట్టిగా కలుపుకోవాలండి పిండి. మళ్ళీ ఎక్కువ బెల్లం వేసుకోకూడదు, చూసుకుంటూ కలుపుకోండి. ఇట్లా థిక్గా రావాలి. మనం ఉండ చేయంగానే ఇట్లా ఉండ రావాలి. ఇట్లా కలిపిన తర్వాత గట్టిగా ఉండాలి పిండి అనేది, అప్పుడే మనకి చెదరకుండా వస్తుంది పూర్ణాలు. ఈ పిండిలో కొంచెం బెల్లం ఎక్కువ అయ్యి ఒక రొంత పుర్ర అయిందంటే మాత్రం కొంచెం డ్రై కోకోనట్ ఉంటుంది కదండి, అది మిక్సీలో వేసి పౌడర్ చేసి దీంట్లో కలిపేస్తే గట్టిపడిపోతుంది పిండి అన్నది. పిండి కొంచెం థిక్గా ఉంటే ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం ఫ్రెండ్స్. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి, మరీ థిక్గా ఉండకూడదు, అట్లానే లూజ్గా ఉండకూడదు. ఈ లెవెల్లో ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క ఉండ దీంట్లో పెట్టుకొని ఈ పిండిలో ఇట్లా కలుపుకొని ఇట్లా వేసుకోవడమేను. బెల్లం లడ్డూలు అయితే ఫస్ట్ అయితే ఈ పిండిలో వేసుకున్నాను. ఈ పిండిలో నుంచి తీసి ఇట్లా ఆయిల్లో వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లా గ్యాప్ రావద్దు, గ్యాప్ వచ్చిందంటే పగులుతాయి. నీట్గా మీరు ఇంకా గంట ఉంటుంది కదా, గుంట గంటి, ఆ గంటిలో కానీ పెట్టుకొని వేసుకుంటే ఆ గ్యాపులు కూడా రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను హడావిడిగా ఉందని చెప్పి నేను చేత్తో వేస్తున్నాను. కొంచెం కాలేయి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాక్ తిప్పుతున్నాను. ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, కొంచెం పగిలినా ఒకటి పాడైనా ఆయిల్ అంతా పాడైపోతుంది. కొంచెం టైం టేకెన్ ప్రాసెస్ అండి ఇది. పూర్ణాలు అన్నవి తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో చేసుకోవడానికి అంత హార్డ్ వర్క్ ఇదైతే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, బాయిల్ అయితే అయిపోయినాయి, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఆయిల్ కూడా సౌండ్ లేకుండా అయిపోయిందంటే ఫ్రై అయిపోయినట్టేను. ఇవి తీసేసి దేవుడికి ప్రసాదం లెక్క పెట్టేద్దాం ఫ్రెండ్స్. పూర్ణాలు ఎంతో చక్కగా ఉండే టేస్టీగా ఉండే పూర్ణాలు అండి. మీరు ట్రై చేసి ఎట్లా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.